వెల్కమ్ టు మెగా 9 టీవీ. తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి. 3 రోజుల పాటు జరుపుకునే ఈ పెద్ద పండుగలో భాగంగా ఇవాళ భోగి వేడుకల్ని విశాఖలో అత్యంత వైభవంగా జరుపుకున్నారు. గ్రామీణ వాతావరణానికి తగ్గట్టుగా సంస్కృతి సంప్రదాయాలతో విశాఖలోని పెరాస్ పారడైజ్ అపార్ట్మెంట్లో ఈ సంబరాలు జరిగాయి. భోగి పండుగను తెలుగు సంస్కృతి ఆచార సంప్రదాయాలతో సుమారు 70 కుటుంబాల సభ్యులంతా జరుపుకున్నారు. వేకువజాము నుంచే భోగి మంటలు వేసుకుని ఆటపాటలతో సరదాగా గడిపారు. పిల్లలకు భోగి పళ్లు వేశారు. దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అయితే ఆరంభమయ్యాయి. ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 3 రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించిన ఈ పెద్ద పండుగలో తొలి రోజు భోగి పండుగ ద్వారా ఈ ఘనంగా ప్రారంభమని చెప్పుకోవచ్చు. ప్రధానంగా పల్లెటూరు వాతావరణం తలపించేలా విశాఖలో ఓ అపార్ట్మెంట్ వాసులు అయితే అత్యంత ఘనంగా అత్యంత వైభవంగా ఈ భోగి పండుగ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం అపార్ట్మెంట్ ఉన్నాం. మనతో పాటు అపార్ట్మెంట్ వాసులు ఉన్నారు. ఏ విధంగా ఆ భోగి పండుగ నిర్వహించిన అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్, పల్లెటూరు వాతావరణం తలపించేలా మీ అపార్ట్మెంట్ వాసులంతా జరుపుకుని ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. మా పరాస్ పారడైజ్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఓల్డ్ డైరీ ఫారం విశాఖపట్నం 2010 సంవత్సరాలు బట్టి 2015లో ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టాం. భోగి, సంక్రాంతి, కనుము ఈ 3 రోజులు కూడా మొత్తం మా రెసిడెన్స్ 70 మంది కూడా ఇక్కడ ఒక కుటుంబంలాగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మా పిల్లలు కూడా ఎక్కడెక్కడో ఉండి కూడా వాళ్ళ యొక్క కార్యక్రమానికి ప్రత్యేకంగా ఈ సంక్రాంతి భోగి సంబరాలకు వస్తూ ఉంటారు. అందుచేత మేము రాబోయే తరానికి కూడా ఇలాగే అందరూ జరుపుకోవాలి, చక్కగా కుటుంబాలతో సహా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి అని కోరుకుంటున్నానండి. మేడం, మీరు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం జనరేషన్ అభివృద్ధి చెంది మన పాత్రను ఎలాగైతే పండుగలు చేసుకున్నారో ఇప్పుడు అంతా మర్చిపోయిన పరిస్థితి. సో దానికి భిన్నంగా వచ్చే జనరేషన్కి మీకు స్ఫూర్తిదాయంగా మీరు పండుగ నిర్వహించుకుంటే ఏ విధంగా చూస్తున్నారు? వాళ్ళు కూడా నేర్చుకోవాలనే మేము చేస్తున్నాం సార్. అది అందరూ 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. అందరూ ఒకే కుటుంబంలో ఉండి అందరూ కోఆపరేట్ చేస్తారు. అందరూ ఒకే ఫ్యామిలీ, ఉమ్మడి ఫ్యామిలీలో కూడా ఇంత ఐకమత్యం ఉండదు అని నా ఫీలింగ్. చాలా బాగా చూస్తాం. అందరికీ నెక్స్ట్ తరానికి కూడా ఇవన్నీ తెలియాలి, చిన్న పిల్లలకు కూడా తెలియాలనే ఉద్దేశంతో మా మనవరాళ్ళ దగ్గర నుంచి అందరికీ తెలియాలనే చేస్తున్నాము. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి సందర్భంగా ఎటువంటి కల్చరల్ ఫెస్టివల్ ఏర్పాటు చేస్తున్నారు? పిల్లలు డ్యాన్సులు చేస్తారు. ఇప్పుడు తర్వాత భోగిపళ్ళు పోస్తాము, గొబ్బెమ్మలు పెడతాము, తర్వాత ఏమో పాలు పొంగిస్తాము. హరిదాసు వాళ్ళు వస్తారు, తర్వాత ఇంకోటి గంగిరెద్దుల వాళ్ళు వస్తారు. అందరినీ పిలుస్తామండి. సార్, మీరు చెప్పండి, ఇదైతే భోగి యొక్క ప్రాముఖ్యత కోసం ఎంతో తరాల గురించి మనకి ఆచారం ఉంది. సో మీ అపార్ట్మెంట్ వాసులు ఏ విధంగా జరుపుకున్నారు? సో భావి తరాలకి మీరు ఇచ్చే సందేశం? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మా పరాస్ పారడైజ్ ఒకే కుటుంబంగా సగర్వంగా మేము చెప్పుకుంటున్నాం. ఇది సంక్రాంతి సంబరాలు చాలా చక్కగా చేస్తామని చెప్పి దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మా దగ్గరికి ఎక్కడెక్కడ ఉన్నా సార్ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. అంటే భావితరాలకు మనం ఇచ్చే సందేశమే కాకుండా వాళ్ళు కూడా మనల్ని అనుసరించాలి అనే ఒక ఉద్దేశం మా అందరికీ ఉంది. ఒకే టెంపో 10 సంవత్సరాల నుంచి అదే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం. అయితే మన పండగల్ని ఒక ప్రాముఖ్యత ఉంది, మన హిందూ పండుగలకు ఒక ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాముఖ్యత మనం తెలుసుకోవాలి. ఒకటి మనకి ఆధ్యాత్మికంగా, 2 ప్రకృతి పరంగా, 2 సామాజిక పరంగా, 3 వారసత్వ పరంగా ఇన్ని విధాలుగా మనం ప్రతి పండుగలోనూ ఆ తలకు విశిష్టత ఉంది. సామాజికంగా చూస్తే మన భోగి మంటల చుట్టూ మనం అందరం కలుస్తాం. బంధువులు, మిత్రులు అందరూ కలిసి ఒక ఐకమత్యం ఉంటుంది. అలాగే రంగవల్లులు వేసినప్పుడు అందరూ కలుస్తారు, అదొక ఐకమత్యం. ఇక ఆధ్యాత్మికంగా చూస్తే ఈ భోగి పండుగకి చాలా విశిష్టత ఉంది. ఎందుకంటే రంగనాథ స్వామిలో గోదాదేవి ఐక్యమైన రోజు, తర్వాత వామన చక్రవర్తి బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కిన రోజు ఇదే రోజు. అలాగే శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన రోజు ఇదే రోజు. తర్వాత ఈశ్వరుడు వృషభాన్ని వ్యవసాయం చేయడం కోసం నందిని మన భూలోకానికి పంపించిన రోజు కూడా ఇదే రోజు. అదే కాకుండా బొమ్మల కొలువు పెడతాం. బొమ్మల కొలువులో మనం ప్రకృతికి సంబంధించిన బొమ్మలు, దైవానికి సంబంధించిన బొమ్మలు కూడా మనం పెడతాం. అంటే ప్రకృతి, దైవం రెండిట్లో కూడా మనం ఒక సంప్రదాయం, ఒక ఆచారాన్ని చూసి ఒక గౌరవం వాళ్ళకి ఇచ్చేటట్టుగా మనం చేస్తాం. అందువల్ల ఈ పండుగలకి చాలా ప్రాధాన్యత ఉంది. అలాగే ప్రత్యేకంగా ఈ సంక్రాంతి జరుపుకోవడానికి కారణం ఏంటంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మన సూర్యదేవుడు ప్రవేశం చేస్తాడు. అయితే ఎందుకు ఇంపార్టెన్స్, ఉత్తరాయణానికి ఎందుకు ఎంత ఇంపార్టెన్స్ అంటే మన దక్షిణాయనంలో పంటలు మనం వేస్తాం. అప్పుడు కూడా కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశిస్తాడు. కర్కాటక సంక్రాంతి అని చెప్పి అప్పుడు ఉంది. కాకపోతే అది మనం జరుపుకోం.
పంటలు మన చేతికి వచ్చిన తర్వాత మకర సంక్రాంతిలో మకర రాశిలో సూర్యదేవుడు ప్రవేశిస్తాడు కాబట్టి మకర సంక్రాంతి పంటలు మన చేతికి వస్తాయి, డబ్బులు మన రైతుల చేతికి వస్తాయి కాబట్టి మనం సంతోషంగా ఉంటాం కాబట్టి మకర సంక్రాంతి జరుపుకుంటున్నాం. అంతేకాకుండా వాతావరణంలో మార్పులు క్లియర్గా మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఎందుకంటే దక్షిణాయనంలో ఉన్నప్పుడు చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది, ఉత్తరాయణంకి వచ్చినప్పుడు వేడి అలాగ వస్తుంది, వేసవికాలంలో మనం ప్రవేశిస్తాం. ఆ విధంగా ప్రకృతి పరంగా కూడా మన పంటలకి చాలా విశిష్టత ఉంది. అదే కాకుండా మన వారసత్వంగా చూసినట్లయితే మనం చనిపోయిన వాళ్ళందరినీ కూడా సంక్రాంతి నాడు మనం ఇంటికి తీసుకురావడం జరుగుతుంది. బట్టలు పెడతాం, వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు మనం పెడతాం. ఆ విధంగా మన వారసత్వాన్ని మనం గౌరవించుకునే విధంగా ఉంటుంది. ఇన్ని రకాలుగా ఆధ్యాత్మికంగా, సామాజికంగా, వారసత్వపరంగా, ప్రకృతి పరంగా మన పండగల తాలూకు విశిష్టత ప్రతి ఒక్కరికి తెలియాలి. అన్ని మతస్థులు కూడా మన మతాన్ని ఆచరించాలని చెప్పి ఒక గొప్ప సాంప్రదాయం, ఒక ఆచారాలు మన హిందూయిజంలోనే ఇమిడి ఉన్నాయని చెప్పేసి సగర్వంగా చెప్పగలం. సార్ మీరు చెప్పండి, ఏదైతే మన భోగి మంటల్లో మన పాత సామాన్లు కూడా కాల్చడం ఒక ఆనవాయితీగా వస్తుంది, దాన్ని ఏ విధంగా చూడొచ్చు? పాత సామాన్లు కాల్చడం అంటే పాతను పంపించేసి కొత్తకి ఆహ్వానం పలికేటట్టుగా ఉంటుంది. ఇది మేము మా పెరాస్ ప్యారడైజ్కి వచ్చేటప్పటికి మేము గత 10 సంవత్సరాలుగా ఎక్కడ మిస్ అవ్వకుండా మేము జరుపుకుంటూ ఉంటాం. ఈ పండగ కోసం ప్రత్యేకంగా బయట ఊళ్ళకి వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఉండి ఈరోజు పండుగ జరుపుకొని బయటకు వెళ్ళడం జరుగుతుంటుంది. ఇది మా ఆనవాయితీ, మా సాంప్రదాయం. ప్రత్యేకంగా ఏంటంటే మాకు ఈ పండుగ నిర్వహించిన మా ఆర్గనైజింగ్ కమిటీ వారు మీ ముఖంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రైట్, చూసిన ఏదైతే గ్రామీణ వాతావరణం తలపించే విధంగా పల్లెటూరులో ఏ విధంగా అయితే ఈ 3 రోజుల పండుగ అత్యంత వైభవంగా జరుపుకుంటారో దాన్ని ధీటుగా విశాఖలో అపార్ట్మెంట్ వాసులు జరుపుకుంటున్నారు. అదేవిధంగా భోగి మంటల్లో పాత సామాన్లు వేయడం ద్వారా పాత జీవితాన్ని, గత అనుభవాన్ని వదిలిపెట్టి నూతన ఒడివిగా లేకపోతే నూతన సంవత్సరానికి ఏ విధంగా ఆహ్వానం పలుకుతాం, దాని యొక్క విశిష్టత ఈ భోగి మంట అని చెప్పి మనతో పాటు స్థానికులు చెప్తున్న పరిస్థితి విశాఖలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ గణేశ్ దుర్గాప్రసాద్, మెగా9 టీవీ, విశాఖ నుండి.